గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల అవినీతి వల్లే కాళేశ్వరం కూలిపోయిందని ఆరోపించారు. ఇప్పుడు కన్నెపల్లి నుంచి మోటార్ల ద్వారా నీళ్లివ్వాలంటూ కేటీఆర్ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసి టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కకృతికో మరి వాళ్ళ లాభాపేక్షకో వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ, ట్యాక్స్ పేయర్స్ మనీ కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. అండ్ దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక్కెకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఒక్కెకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. అన్నారం బ్యారేజ్ ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్గా లేదు, ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా ఎన్డీఎస్ఏ 1-10 సార్లు రాసిచ్చింది. మళ్ళీ అన్నారం నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి. సుందిల బ్యారేజ్ కూడా అదే సేమ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి ఎన్డీఎస్ఏ రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి? వాళ్ళు కట్టిన డిజైన్ లోపల్లో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందిళ్ళకి లిఫ్ట్ చేయాలి, సుందిళ్ళ నుంచి ఎల్లపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లపల్లి నుంచి ఉపయోగించుకోవాలి.